హైదరాబాద్ బంగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జయంతి ఉత్సవాలకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషనర్ మాజీ చైర్మన్ వక్లభరణం కృష్ణమోహన్ భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉప్పర్ శేఖర్ సగర్ మాట్లాడుతూ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో సగరులను బీసీఏ జాబితాలలో చేర్చడంతో పాటు ఒరిస్సాలో ఎస్టీలుగా పరిగణిస్తున్నామని తెలిపారు. సగరులను బీసీడీ జాబితాలో చేర్చడం వల్ల సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ సలహాదారులు ఇద్దరు కూడా నిత్య యువకుడు, స్థాపకుడు అనే పేరున్న వ్యక్తి, జాతికి ఎంతో సేవ చేస్తున్నాడు. హరీషులు వయసు శ్రద్ధతో చాలా శ్రమించి పూర్తి సమయాన్ని జాతి యొక్క సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కేపీ రామసాగర్ గారు, గౌరవ సలహాదారులు, రాష్ట్ర సంఘ సంఘం. మరొక ప్రత్యేకమైన వ్యక్తిని సాధారణంగా వేదికపై ఆహ్వానించబోతున్నాము. సగర భగీరథ ఆత్మగౌరవ భవన ట్రస్ట్ వెల్ఫేర్ చైర్మన్ శ్రీ ఆస్కాని మార్తి సగర గారు ఒక పాత్రికేయుడిగా చాలా అందిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని భగీరథ ఉంది. ఈ మొత్తం భూమండలం మీద ఒంటి కాలుపై వేల సంవత్సరాలు తపస్సు చేసి పరమశివుణ్ణి ఒప్పించి మెప్పించి మరి గంగమ్మ తల్లిని భూమికి తీసుకొచ్చినటువంటి చరిత్ర, అట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి భగీరథుని యొక్క వారసులుగా ఈరోజు సగరులం, మేము ఉప్పరులం, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మేము కులవృత్తి మీద నిర్మాణ కార్మికులుగా 90% మందిని ఈరోజు కూడా నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి సగరులము. మరి మా యొక్క చరిత్ర గొప్పది. భగీరథుని వంశం, శ్రీరాముని యొక్క వారసులం చెప్పుకోవడానికి పేరు గొప్ప, ఊరుదిబ్బ అన్నట్టుగా మా చరిత్ర ఉంది. పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో బీసీఏలో ఉన్నాం, వాళ్ళకు రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతా ఉన్నాయి. మా బంధువులే పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో ట్రైబల్స్ లో ఉన్నారు, ఇంకో పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో ఎస్టీలో ఉన్నాం. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సగరులను మాత్రము ఈ ప్రభుత్వాలు, పాలకులు బీసీడీలోనే కొనసాగిస్తా ఉన్నారు. 1986లో ఎన్టీ రామారావు గారు మా యొక్క కులాన్ని, వీళ్ళు జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే వీళ్ళు బీసీడీలో ఉండడం కారణంగా వీళ్ళకు రిజర్వేషన్లు ఏది రావడం లేదు, కాబట్టి వీళ్ళను బీసీఏలో మార్చాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి అనంతరామన్ కమిషన్, బీసీ కమిషన్ ఏదైతే ఉందో మురళీధరరావు కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వము 1986లోనే మమ్మల్ని బీసీఏలో కలిపారు. కానీ కొన్ని కారణాల చేత మళ్ళీ కోర్టు ఆర్డర్ తెచ్చి కొంతమంది దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసేది. చివరిగా మమ్మల్ని ఆ విధంగానే కొనసాగించడం ద్వారా మేము విద్యకు, ఏదైతే ఉపాధి కలిగినటువంటి ఉద్యోగాలకు మేము దూరం అవుతా ఉన్నాము. మా పిల్లల భవిష్యత్తు మరి విద్యతో ముడిపడి ఉంది. చదువుకోవడానికి ఒక రిజర్వేషన్లకు వెళ్తే మా పిల్లలకు ఒక ఇంజనీర్ కాలేకపోతున్నాడు, ఒక డాక్టర్ కాలేకపోతున్నాడు, ఒక ఐఏఎస్ కాలేకపోతున్నాడు, ఒక ఐపీఎస్ కాలేకపోతున్నాడు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఆర్థిక జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకొని ఈ ప్రభుత్వాలు వెంటనే మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా భగీరథుని యొక్క జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లను నెరవేర్చని క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగడానికి వెనుకాడమనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ, వచ్చే భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా సరే మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తుందనే విశ్వాసంతో మేము ఈరోజు మా యొక్క కార్యక్రమాలను ముందుకు కొనసాగిస్తా ఉన్నాం. కానీ ఏదైతే భగీరథుని వంశస్థులుగా, శ్రీరాముని వారసులుగా మాకున్న సహనాన్ని పరీక్షించొద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు మొత్తం కూడా భగీరథుడు ఒక సగరులకే కాదు, సర్వజీవులకు ప్రణాధారమైనటువంటి నీటి తెచ్చిన వ్యక్తిగా భగీరథుని యొక్క జన్మదినం సందర్భంగా యావత్ మంది సమాజానికి మొత్తం కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.